బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థి వచ్చే అవకాశం కనిపిస్తుంది? పార్టీ అభ్యర్థి అంటే మహిళా అభ్యర్థి అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఇప్పుడు ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్కు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఎందుకున్నాయంటే జూబ్లీహిల్స్లో అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. గతంలో ఎందుకంటే ఐటీ మన దగ్గర చాలా తక్కువ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత కేటీఆర్ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ను మన ప్రపంచ పటంలో చూపెట్టడానికి ఒక అవకాశం ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇన్ టైంలో, ఎందుకంటే 3 లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల వాళ్ళకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండి మన తెలంగాణకు ఎక్కువ పరిశ్రమలు రానికి అవకాశం ఎక్కువ ఉండే. నిరుద్యోగులకు కొద్దిగా అది గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా ప్రైవేట్ పరంగా కొద్దిగా అనుకూలంగా ఎక్కువ ఉన్నది అన్నట్లు. అంటే ఇప్పుడు అధికార పార్టీ అనేది కాంగ్రెస్ వైపు ఉంది కదా, సో నవీన్ యాదవ్ గారే వచ్చే అవకాశం కనిపిస్తుంది అని జనాలు అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? నవీన్ యాదవ్ గెలుస్తారని జనాలు అనుకుంటారు, కానీ సీఎం మాటలు చూస్తుంటే చాలా పరిశాన్ ఉన్నదండి. ఎందుకంటే హైదరాబాద్లో అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. నిన్న మాట్లాడుకుంటా అందరు పాయింట్లలో తొండలిస్తా, ఏమంటారు, బట్టలు ఇప్పి కొడతా, పేగులు మెడలు వేసుకుంటా, ఇట్ ఈస్ అదే డర్టీయెస్ట్ పాలిటిషియన్ నా దృష్టిలో. ఎందుకంటే ఒక సీఎం మన తెలంగాణలో ఆ రకంగా మాట్లాడి చాలా బాధాకరం. అసలు నవీన్ యాదవ్కు నాకు తెలిసిన కాడికి ఏమన్నా ఓడిపోతాడు అడిట్ అవుతుంది అంటే మైనసే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన పాపం మామూలుగా ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల అది కొద్దిగా ఉన్నది ఇంకా జర ఎక్కువ ఎక్సెస్ అయ్యి అది ఎవరికి నవీన్ యాదవ్కు మైనస్గా అయ్యే ప్రమాదాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకెందుకు ఒకటో చెప్తున్నాం అంటే అజరుద్దీన్ మన ఇది భారతదేశానికే వరల్డ్ కప్ తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆయనకు మినిస్టర్ పోస్ట్ చేయడం వల్ల మేము కామెంట్ చేస్తలేం, కానీ కేవలం మన హైదరాబాద్లో హిందూ ముస్లింలు బాయి బాయాన్ని కలుస్తూ అన్నదమ్ములలో కలిసిమెలిసిన ఈ ప్రాంతంలో మైనార్టీలకు ఒక మినిస్టర్ పోస్ట్ అని చెప్పి ఒక దేశం కోసం మన క్రికెట్ అంతే చాలామంది పిల్లలు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చూస్తారు. అలాంటి వ్యక్తిని ఒక మినిస్టర్ పోస్ట్ ఇచ్చి అదేదో రాజకీయం కోసం చేసినట్లు ఆయన ఇమేజ్ని తగ్గించిరే తప్ప అజరుద్దీన్ ఇమేజ్ని పెంచడానికి మేము అనుకోం. అట్లా అంటుంది అది కాంగ్రెస్ పార్టీ మైనసే, ఎందుకంటే అది కేవలం రాజకీయం పార్టీ చేస్తుంది అంతే తప్ప లేదు. ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే ఇంతకుముందు మీరు అడిగినట్లు 500 రూపాయలకి సిలిండర్ అన్నారు. ఏడొస్తున్నది ఎవరికి వస్తలేవు. మ్యాక్సిమం నాకు కూడా సిలిండర్ ఉన్నది. 500 రూపాయలకు అసలు ఒక్కోసారి కూడా వాళ్ళేవు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 41 రూపాయలు 43 రూపాయలు మాత్రం పడుతున్నది, కానీ అంతకంటే ఎక్కువ అయితే పడతలేవు. ఇక మీరు మహిళలకు ఫ్రీ బస్ అని అంటున్నారు. వాళ్ళకు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది, కానీ అందులో ఉంటున్న కుటుంబంలో ఉన్న మోపిల్లలకి ఏంది డబుల్ టికెట్ చేసిండు. దానివల్ల పెద్దగా పెద్ద లాభం ఏమి లేదు కదా. అనవసరంగా అవి నష్టమే ఎక్కువ జరుగుతుంది తప్ప లాభం ఏం జరుగుతలేదు. కొంతమంది మహిళలు నిజంగా జెన్యున్గా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటే తప్పలేదు, కానీ కొంతమంది ఏం పని బాట లేకపోయినా ఆధార్ కార్డు చూపెట్టుకొని ఉత్తగా టైంపాస్ తిరిగి వస్తున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఒక ఆఫీసులకు పోయి మహిళలు ఎవరైనా ఉన్నా వాళ్ళ వ్యక్తిగత పనులకి ఏమన్నా ఉపయోగించుకున్నా, లేదా ఏమన్నా హాస్పిటల్కి పోయినా, లేదా ఇంకా పర్సనల్ పనులు ఎక్కడన్నా ఇంపార్టెంట్ పనులు ఉపయోగించుకుంటే మేము స్వాగతిస్తున్నాం, కానీ అట్లా అట్లా ఆలోచించకుండా కొంతమంది మహిళలు దాన్ని స్కీమ్ను ఫెయిల్ చేశారు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే 65,000 ఓట్లు పార్లమెంట్లో మేమైతే గెలిచాము, సో ఈసారి పక్కాగా మాకే వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. ఆ విషయానికి వస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచినాం. 8 కాంగ్రెస్ నుంచి, 8 ఏమో బీజేపీ నుంచి గెలిచారు. మరి 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి వాస్తవానికి మన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఇచ్చారు? అసలు ఇలాంటి నిధులు మన తెలంగాణకు అయితే రాలేవు. ఎందుకు రాలేవు అంటే మన దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పోతే వాళ్ళు ఇచ్చేది ఎంత ఉన్నది? GST రూపంలో చాలా తక్కువ ఉన్నది. కాబట్టి మన పైసలు మనకి ఇస్తే చాలు, వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హక్కు రావాల్సింది, కానీ అది రాకపోయినప్పటికీ మన తెలంగాణలో మంచి వాళ్ళు కాబట్టి నీ ఎక్స్ట్రా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు వచ్చే వాట మాకు ఇన్ టైంలో ఇస్తే ఈ ప్రాంతం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకే నిధులు, ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఆంధ్రలో తీసుకుపోయి ఇక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు నష్టం ఏం జరుగుతుందంటే ఎంతో ఒక రకంగా అన్ని రకాలలో కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నిట్లా అవకతవకలు జరగవచ్చు, కానీ కొన్నిట్లలో మంచి పనులే చేసిండు. ఎందుకంటే వృద్ధులకు 2000 పింఛన్లు ఇవ్వడం కానీ, వ్యవసాయానికి దేశంలో ఎక్కడ లేకుండా రైతు బంధు తీసుకొచ్చి రైతు బంధు పెట్టడం కానీ, మొన్న యూరియా కోసం ఎక్కడ కూడా లైన్లలో ఎప్పుడు నిలబడలేరు. కానీ అప్పుడు రైతులు వాళ్ళు వ్యవసాయం మంచిగా చేస్తే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనము 4 పూటలు అన్నం తినడానికి అవకాశం ఉంటుంది. అవునా? అది రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల అది గవర్నమెంట్ ఫెయిల్ కదా. అంటే ఈసారి బీఆర్ఎస్ వాళ్ళే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయని మీరు అంటారు. అంటే మాగంటి సునీత గారే వస్తారని అంటారా? ఎందుకోసం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము వాళ్ళ తప్పిదాలను గుర్తించి ఇక ముందు నుంచి తప్పు చేయరు అని నేను అనుకోవడానికి కోసమే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలనేటువంటి ఒక ఆలోచన.
నమస్తే సార్. నమస్తే అమ్మా. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతాయి కదా. అవును. సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏంటంటే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అయితే కాదు. ఉప ఎన్నికలు అంటే మాగంటి గోపీనాథ్ గారి మరణాంతరం వచ్చినటువంటి ఎన్నికలు. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాకపోతే ఏంటంటే సునీతకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనేది ప్రజలు అనుకునేటువంటిది సెంటిమెంట్ ఒకటి. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో సస్యశ్యామలంగా మంచిగా హైదరాబాద్ ఐటీ హబ్గా కానీ, మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, ఇతరత్ర రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పించినటువంటి అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏంది, ఇప్పుడున్నటువంటి 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చింది. ఏదున్నా అభివృద్ధికి చేస్తాం, మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం, అధికార పార్టీ అయితేనే అభివృద్ధి చేయగలుగుతుంది అనే ఒక అంశాన్ని అధికార పార్టీ ఉంది. బీజేపీ అంటావా, బీజేపీ పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మేము ఫండ్స్ ఇస్తాం, మేము మీరు మాకు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. ఓవరాల్గా చూస్తే అవకాశాలు ఎక్కువ ఏంటంటే ప్రశ్నించే గొంతుకు అయ్యాల బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ఒక ఆడబిడ్డ కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతున్నది కాబట్టి, మహిళల సెంటిమెంట్ ఎక్కువగా పండించే అవకాశం ఉంది కాబట్టి ఇంటింటి తిరిగి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనేది బాగా ఉంటుంది అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తారు, ఎందుకంటే అధికార పార్టీ అంటే కాంగ్రెస్ ఉంది కదా. సో అందుకే నవీన్ యాదవ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నారు, జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అని అంటున్నారు. సో మరి మీరేమంటారు? అంటే అది కూడా కావచ్చు, అది ప్రజల నిర్ణయం. జూబ్లీ హిల్స్ అనేది ఏంటంటే చాలా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు. మాస్ పీపుల్ అయితేనో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, వీళ్ళ ఓటర్ నాడి ఏందో మనం పసిగట్టగలుగుతాం. కానీ ఇక్కడ ఓటర్ నాడిని పసిగట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతమంది వచ్చి ఓట్లు వేస్తారు? ఇప్పుడు 4 లక్షల ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో. మరి 4 లక్షల ఓట్లలో ఎన్ని ఓట్లు వచ్చి ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఏది కూడా మనం ఈజీగా అంచనా వేయలేను. నేనేం చెప్పినంటే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఎందుకు ఉంటుంది అంటే సానుభూతి ఉంటుందని చెప్పిన. నవీన్ యాదవ్ గెలవచ్చు, లేదా సునీత గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల మనసులలో ఉన్నది ఎవరైనా కూడా దాన్ని పసిగట్టలేకపోతున్నారు. అంటే బీజేపీ వచ్చే అవకాశం లేవంటారు? బీజేపీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అనేది థర్డ్ పొజిషన్ ఉంటుందా మరి ఏది ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం మంచి పని చేస్తారని మీరు అనుకుంటారు? గతంలో ఏం మంచి పని చేశారు? గతంలో మంచి పనులు అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో మనం చూసినాం, మరి రేపపాటు కరెంటు పోకుండా కాపాడినటువంటి పరిస్థితి. ఇలా హైదరాబాద్ను ఇండస్ట్రియల్ కారిడార్గా, ఐటీ కారిడార్గా డెవలప్ చేసినటువంటి పార్టీ. 24 గంటలు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన పార్టీ, 24 గంటలు కరెంట్ ఇచ్చిన పార్టీ. ఇన్ని గ్రామీణ ప్రాంతాలలో కనుక మీరు కనుక అంటే మీకు అనుభవం ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో శ్మశాన వాటికలు లేనటువంటి పరిస్థితిలో ఈ 10 ఏళ్లలో మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఒక స్వర్గధామాలాగా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, ఒక డంపింగ్ యార్డు, ఒక గ్రామ పంచాయతీ, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇట్లా అనేక రకాలుగా డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల్లో చాలానే చేశారు అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి చేసింది అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. అంటే ఏమి ఇచ్చిండమ్మా? మహాలక్ష్మి పథకం 7 ఉన్నది, స్కూటీలు. మీరు మహిళలే కదా, మహిళలకు స్కూటీలు ఏడవేనాయి, 22,500 స్కీమ్ ఏడవే. అట్లాగే మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు, కేసీఆర్ వేసిన ఉద్యోగాలు ఈయన ఉద్యోగాలలో ఆయన ఖాతాలో వేసుకున్నాడు కదా. ఇవాళ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన అని డప్పు కొట్టుకుంటాడు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఎన్నడూ కూడా ఇక్కడ మన సభలు పెట్టి ఉద్యోగ నియామకాలు ముఖ్యమంత్రి ఎప్పుడు ఇవ్వలే. అక్కడ సంబంధిత శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సంబంధిత మంత్రులు ఇచ్చిన ఆర్డర్లు తప్ప ఇప్పుడు కూడా ముఖ్యమంత్రులు అయితే ఇచ్చిన దాఖలైతే నేనే చూడలేదు. నేను 25 సంవత్సరాల రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఇట్లా వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఇలా పేదోడి ఇల్లు కూడా కొట్టి హైడ్రా తీసుకొచ్చి పేదోడి ఇల్లు కూడా కొట్టే. మరి ఆయన గతంలో చెప్పిండు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ తెలుసుకుంటే అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చాలా సందర్భాలు, చాలా విషయాలు లోతుగా పోతే చర్చ జరుగుతుంది. అది ప్రజలకు విజ్ఞత వదిలేద్దాం, వాళ్ళే నిర్ణయిస్తారు. నిర్ణయం అనేది 14 తారీఖు నాడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే జూబ్లీ హిల్స్ అనేది అభివృద్ధి జరుగుతుంది, అలాగే ఆయనకి ఎక్కువ పలుకుబడి ఉంది అని చెప్పి అంటారు. సో దానికి మీరు ఏమంటారు? దాని మీద నో కామెంట్ అమ్మా.